ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి గరుడోత్సవం. గరుడ పంచమి వేడుకల్లో పులకించిన భక్తజనం. అభిషేక ద్రవ్యాల్లో అలమేలు మంగమ్మ అద్భుత అనుగ్రహం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవార అభిషేకం. వైఖానస ఆగమ వ్యాప్తికి మూలస్తంభంగా నిలిచిన మహనీయుడు. తిరుమలలో ఘనంగా కశ్యప మహర్షి తిరునక్షత్రోత్సవాలు. ఘనంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ మహాకుంభాభిషేకం. చంద్రగిరిలో అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం. తిరుమల క్షేత్రంలో శుక్రవారం సాయం సంధ్య వేళ శ్రీవారి గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. గరుడ పంచమిని పురస్కరించుకుని నిర్వహించిన గరుడోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనంద భరితులను చేసింది. అర్చకులు మలయప్ప స్వామివారికి కాసుల పేరు, పచ్చలు, పగడాలు, రత్నాభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి గరుడోత్సవం ఆలయ 4 మాడవీధుల్లో నేత్రపర్వంగా సాగింది. శ్రీవారిని ప్రియగరుడ వాహనంపై సేవించి భక్తులు కర్పూర హారతులతో నీరాజనాలు సమర్పించారు. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. ఇటుగరుడని నీవెక్కినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. శ్రావణ శుక్రవార శుభవేళ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి సుగంధ ద్రవ్యాల్లో శోభాయమానంగా శోభిల్లారు. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించే శుక్రవారాభిషేకం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారపు తోటలోని చక్కటి వేదికపై అమ్మవారిని వేంచెబు చేసి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. హరిదేవేరిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి భక్తులు ముగ్ధులయ్యారు.
వైఖానస ఆగమ వ్యాప్తికి మూలస్తంభంగా నిలిచిన శ్రీ కశ్యప మహర్షి తిరునక్షత్రోత్సవాలను శుక్రవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, తిరుమల వైఖానస ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో కశ్యప మహర్షి తిరునక్షత్రోత్సవాలను జరిపారు. ముందుగా తిరుమల వికనస ట్రస్ట్ కార్యదర్శి గంజాం ప్రభాకరాచార్యుల ఆధ్వర్యంలో వైఖానసాగమ పండితులు, అధ్యాపకులు, విద్యార్థులు శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ కశ్యప మహర్షి చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం వైఖానసాగమ విద్యార్థులు ప్రార్థన చేశారు. అనంతరం శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధని సభ కార్యదర్శి డి శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైఖానసాగమ విద్యార్థులు ఆగమ విధానాలపై విస్తృతంగా పరిశోధనలు నిర్వహించి డాక్టరేట్లు పొందడం అభినందనీయమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, నాకు తెలిసి చిన్న స్కూల్లో ఒక వేద పాఠశాలను ప్రారంభించి దాంట్లో కనీసం ఒక 30 మంది 40 మంది విద్యార్థులు కూడా లేకుండా ఉన్నటువంటి రోజుల నుంచి ఈ రోజున ఒట్టుడు ఇంతింతే ఎదిగాడు అన్నట్లుగా ఈ వేద విజ్ఞాన పీఠంలో ఈ రోజున 4వ స్థాపించి వేద విద్యకి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ పెద్దపీటను వేసి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు వేద విద్యను పోషించడం మనందరికీ. అనంతరం శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ అధ్యక్షులు దీవి రాఘవ దీక్షితులు మాట్లాడుతూ, కశ్యప మహర్షి జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యులని, స్వయంగా విష్ణు దేవాలయాలు నిర్మించి అర్చనా కార్యక్రమాలను నిర్వహిస్తూ మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొన్నారు. జ్యోతిశాస్త్రంలో కూడా చాలా గట్టివాడు కశ్యప మహర్షి. ఆయన స్వయంగా విష్ణుదేవాలయాలు నిర్మించి అర్చనా కార్యక్రమం చేసిన మహానుభావుడు. అర్చనా కార్యక్రమానికి రూపకర్త ఆయన, మనందరికీ కూడా మార్గదర్శకుడు ఆయన అర్చన చేయడానికి, అర్చనా విధానంలో కూడా. అలాంటి మహర్షి కార్యక్రమాల గురించి చెప్పడానికి ఇక వేదిక మీద చాలా మంది పండితులు సమావేశమయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి మీ అంతా కూడా ఆ కశ్యప మహర్షి రచనలు, ఆయన విశిష్టల గురించి కూడా మీ అంతా విని ఈ కార్యక్రమంలో చెప్పిన విషయాలను కూడా మీరు గ్రహించాలి. మీరు ఈ సమావేశంలో రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ ఎన్ తనూజ విష్ణువర్ధన్, రొంపిచెర్ల యశ్వంత్ దీక్షితులు, రామకృష్ణ శేషసాయి, డాక్టర్ ధన్వంతరి శ్రీనివాసన్, గంజాం శ్రీనివాసాచార్యులు తదితర పండితులు ప్రసంగించారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచెబు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో నెలవైన కళ్యాణ వీరభద్రస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కళ్యాణ వెంకటేశ్వరాలయం ఆధ్వర్యంలోని వీరభద్రుని సన్నిధిలో ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి పూజలు జరిపి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు.
తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఆలయానికి గ్రామాలుగా ప్రజలు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయాన్ని ఆధునీకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు అమ్మవారి పునఃనూతన ఆలయ యంత్ర శిఖర ప్రతిష్ఠ సహిత శతచండీ సహిత సహస్ర కలశ కుంభాభిషేక మహోత్సవాన్ని 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం గణపతి పూజ, పంచగవ్య మార్జనలు, కళాన్యాసములు, యంత్ర శిఖర ప్రతిష్ఠ సహిత మహాకుంభాభిషేకం, మూలమంత్ర హోమం, మహాపూర్ణాహుతి, ఆచార్య పూజ, అగ్ని ప్రదక్షిణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకట మణిప్రసాద్ దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి కృపతో అందరూ బాగుండాలని కోరుకున్నట్లు ఎస్వీబీసీతో పులివర్తి వెంకట మణిప్రసాద్ తన మనోభావాలను ప్రత్యేకంగా పంచుకున్నారు. ఎల్లమ్మ తల్లిది 3 రోజులుగా జరుగుతున్న పూజా విశేషాలు మీకు తెలుసు. ఈరోజు కలశానికి కుంభాభిషేకం చేయడం జరిగింది. నిన్న రాత్రి 9:18 గంటలకి కలశం ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈరోజు ఉదయం 9:30 కుంభాభిషేకం చేయడం జరిగింది. ఈ మూలస్థానం తల్లి అంటే చంద్రగిరి పట్టణంతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలోనూ చుట్టుపక్కల ఉన్న జిల్లాలో కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. ఆ తల్లి వేడుకుంటే ఎటువంటిదైనా దిగ్విజయం జరుగుతుందని ఒక ఇది. దీని ప్రకారం ఈ చంద్రగిరి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నాకు ఈరోజు కుంభాభిషేకం ఇచ్చిన దానికి ఆ తల్లికి ఎప్పుడు కూడా ఆమె సేవలు చేసుకుంటూ జీవితకాలం ఉంటానని కూడా తెలియజేసుకుంటూ ఆ తల్లి యొక్క సేవలను కూడా చంద్రగిరి ప్రజలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మా అధినేత మా పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు గారికి, మా చిన్నాయన నారా లోకేష్ బాబు గారి కుటుంబానికి ఆశీస్సులు మెండుగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. కళ్యాణ వెంకటేశ్వరుడు సుగంధ పరిమళ ద్రవ్యాల్లో పరిమళ భరితంగా దర్శనమిచ్చారు. శ్రావణ శుక్రవారం శుభవేళ అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారాభిషేకం నిర్వహించారు. మండపంలో ముందుగా కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. తరువాత గర్భాలయంలో ఉభయ దేవేరి సమేత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచిగంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై ప్రధాన కలశాన్ని అర్చకులు ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారికి స్నపనాభిషేకం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గోవిందాయని కొలువరే గోవింద గో
ఇక విశాఖ మహానగరం పెదవాల్తేరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. నిత్య షోడశోపచారాధనను పూర్తి చేసిన అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత స్వామివారికి వెండి కవచ ధారణ జరిపి నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, తులసి, చామంతి, గులాబీ మాలలతో చూడ చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తుల కల్పతరువు భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మ తల్లి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసం తొలి శుక్రవారపు శుభవేళ అర్చకులు అమ్మవారి బృహత్ మూర్తికి నిత్యారాధనలు జరిపారు. ఆపై కవచధారణ చేసి బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి సహస్ర నామార్చనల సహితంగా కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పరవశులయ్యారు. ఈ సందర్భంగా శ్రీ లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామ స్తోత్రాల పుస్తకాలను భక్తులకు పంపిణీ చేశారు. శ్రీ నాగపంచమిగా పేరుగాంచిన శ్రావణ పంచమి రోజున తిరుపతిలో నాగదేవత ఆరాధనలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గరుడ పంచమిగా కూడా ప్రసిద్ధి చెందిన శ్రావణ పంచమి రోజు నాగదేవతల ఆరాధన సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని హరే కృష్ణ రోడ్డులో నెలవైన శ్రీ శివనాగేశ్వర దేవాలయంలో భక్తులు నాగేంద్రుని శిలలకు, పుట్టకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూలు దారాలతో ప్రదక్షిణలు చేసి చలిమిడి, టెంకాయ, అరటి పండ్లను నివేదించారు. అనంతరం పుట్టమనును ప్రసాదంగా స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పురంధరపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించిన తీరు సింహపురి వాసులను ఆకట్టుకుంది. ఇక స్వామి అమ్మవార్లకు అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి సహస్ర నామార్చన జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో యాగశాల క్రతువులు జరిపి శాంతి హోమాలను నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోలాహలంగా జరిగింది. విశాఖపట్నం పాత నగరంలో కొలువైన ప్రాచీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో కుంకుమార్చన, కనుల పండుగ నిర్వహించారు. శుభ శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి నిత్యార్చనలు జరిపారు. ఆపై ముత్యాల చీరతో అమ్మవారికి అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు జరిపారు. ఆపై అర్చకుల సూచనలతో భక్తులు భక్తి ప్రపత్తులతో కుంకుమ పూజలు జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో కొలువైన అష్టాదశ శక్తిపీఠం శ్రీ జోగులాంబ తల్లి ఆలయంలో బాలబ్రహ్మేశ్వరునికి అభిషేకం జరిగింది. మాసోత్సవాలలో భాగంగా అర్చక స్వామి శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారికి పవిత్ర జలాలతో వేడుకగా అభిషేకం చేసి హారతులు సమర్పించారు.
ఖమ్మంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గరుడ పంచమి ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి పఠనం చేశారు. అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ శుక్రవారం పర్వదినాన ఆలయ ఆవరణలో చక్కటి వేదికపై శ్రీ వరమహాలక్ష్మి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకుల సూచనలతో భక్తులు సామూహిక వరలక్ష్మి వ్రతాలను జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన వెండి మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. శుభ శ్రావణ మాసాన ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ అర్చకులు తొలుత మకర తోరణంలో ముగ్ధ మనోహరంగా పుష్పశోభితంగా కొలువుదేరిన మహాలక్ష్మి అమ్మవారికి విశేష అర్చనలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శ్రీ లక్ష్మీనారాయణ హోమం, సుదర్శన హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఓరుగల్లు వాసుల ఇష్టదేవతగా వెలుగొందుతున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. వరంగల్లోని యాజ్ఞిక పీఠంలో కొలువుదేరిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు వివిధ రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని మూలమూర్తికి విశేషంగా అభిషేకం జరిపి సర్వాంగ శోభితంగా అలంకరణలు చేశారు. సహస్రనామాల పఠనయుక్తంగా కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడులో కొలువైన చారిత్రాత్మక కోట శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. శ్రావణ మాస ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా గర్భాలయంలో అమ్మవారికి ఏకాంతంగా అభిషేకం చేశారు. తరువాత స్వర్ణాభరణాలు, పూలమాలలతో చక్కగా అలంకరించి అర్చనలు జరిపారు. ఆపై కుంకుమార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. శుభాలను ప్రసాదించే శ్రావణమాస వేడుకల్లో భక్తులు పులకితరయ్యారు. విశేషించి గరుడ పంచమి శుభవేళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. ప్రత్యేక పూజలతో శోభిల్లాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులో కొలువైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల పంచమిని భక్తులు వేడుకగా జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన నాగదేవతలకు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు. ఫలాలు, మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో కొలువైన గ్రామదేవత ఎల్లమ్మ తల్లి ఆలయంలో నాగపంచమిని వేడుకగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని నాగశిరలకు భక్తులు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుపుకున్నారు. ఆపై వల్మీకానికి పత్తి, పాలు, పుష్పాలు, ఫలాలను సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం గడ్డి అన్నారంలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. ఆంజనేయుని సన్నిధిలో ఉపాలయంగా నెలవైన జంట నాగదేవతలకు ప్రత్యేక పూజలు, కనుల పండుగ జరిగాయి.
భక్తులు వేకువజామునే ఆలయానికి చేరుకొని నాగదేవతలకు పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు జరిపి నేతి దీపాలు వెలిగించి నివేదించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరిలోని పురాతన పచ్చలకట్ట సోమేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడ పంచమి కనుల పండుగ జరిగింది. ప్రాతకాలం నుంచే ఆలయానికి భక్తులు తరలి రావడంతో పరిసరాలు కళకళలాడాయి. సోమేశ్వరుని దర్శనం చేసుకుని భక్తులు వల్మికానికి పూజలు చేసి పాలు ఫలాలు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకుని నాగదేవత ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా సుప్రసిద్ధ యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డు వద్ద నెలవైన నాగదేవతకు భక్తులు భక్తి ప్రపత్తులతో పూజలు జరుపుకున్నారు. తమ సంతానానికి నాగదోష నివారణార్థం భక్తులు వల్మికానికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు జరిపారు. పత్తిని వల్మికానికి అలంకరించి నాగదేవతకు పాలు ఫలాలను సమర్పించారు. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నాగపంచమి పూజలు కన్నుల పండుగ జరిగాయి. ముందుగా చల్లని తల్లి రేణుక ఎల్లమ్మ తల్లికి విశేష పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో జంట నాగులకు క్షీరాభిషేకం నిర్వహించారు. నాగదేవతకు వడపప్పు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ నగరం ఊకల్ నాగేంద్రస్వామి ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. ఈ ప్రాంతంలో స్వయంభుగా నెలవైన నాగేంద్రునికి అర్చకులు విశేష పూజలు చేసి వర్ణశోభిత గజపూల మాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఇక భక్తులు ఊకల్ నాగేంద్రుని దర్శనం చేసుకుని వల్మికానికి పాలు ఫలాలు సమర్పించి తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.